ఊళ్ళెంత అందంగా ఉన్నాయి, మనుషులెంత అమాయకంగా ఉన్నారు. పాపం ఈ గొడవలన్నీ అనవసరంగా రుద్దేశారండి వీళ్ళ మీద. కదా నీలాంబరి, వెరీ సాడ్. రామ్మే, చాలా థ్యాంక్స్ అండి. రేపటికి బండి. అవునమ్మి, నెయ్యి తింటారా? తింటా ఉండే, మొహమాట పడకుండా అన్ని చేయించండి. అబ్బా, కార్ రిపేర్ అయ్యుండాది, ఆడకుతురాడుంటాదని తీసుకొచ్చిన. నమస్తే. ఎవరండి? పేరు కూడా తెలీదా? పాపం. అమ్మ బంగారు తల్లి, పేరు తెలియపోవడం కాదు, ఇక్కడ మగుడిని పేరుతో పిలవరు. రేపు నువ్వు పెళ్ళాక వీర, రాఘవ, రెడ్డి అనకో, అసహ్యంగా ఉంటది. నా మొగుడు కదా, నా ఇష్టం. అబ్బో, బిగించండి బిగించండి. ఏమిరా సాములారా, ఇంకా కాదా మీ గొడవ? తినడానికి లేడరా సాధించి. వీడి గుండె గొప్ప గొప్పలాడిపోయిందంట్రా. సాగు గొంతుంటే ఎట్టుంటదిరా? ఎట్టుంటదా? ఎట్టుంటదా? ఉడికే మాకరా, ఉడికిచ్చా మనిషిని కాను మళ్ళా. అట్టా అట్టా ఏమబ్బి సగిరి పొద్దుకాడు వచ్చినావు? దుడ్డానా కావాలనా? తాగుండా పెద్దయ్య, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేను. ఏమైందిరా? గడ్డంవారి సత్రం కాడ ఒంటి చేత్తో ఓబుల్రెడ్డి మనుషుని తరిమి తరిమి నరికింది నేనే కదా పెద్దయ్య. కాదని ఎవరన్నారా? ఆ చప్పుడు మిగతా వాళ్ళు. ఏ మొన్న టౌన్ కు పోయించిన కాడించి పద్దాంకులు పిరికోడు సచ్చినా కొడుకంట అగమూడు చచ్చంటారు. అని గొంతుంటేనే ఆ రాఘవరెడ్డి గొంతుంటేనే నా పంచి తడిచిపోతాదంట. మరి ఏమైనా పోటుగాళ్ళా? వాని గొంతు అనగానే పిత్రపోయి వాని కాబోయే పిల్లని ఇడిచిపెట్టేసిన నిజమే. మరి ఏటుగాళ్ళు ఎంతేం చేసినారు పెద్దయ్య? కారులోకి వచ్చిన శోచన చూసినారే, ఏళ్ళంతా పిరికోళ్ళు కాదా? అదో రాఘవరెడ్డి కనపడలేదని అబద్ధం చెప్పినాడు. ఆ అమ్మి తమ్ముడిని వదిలేసినాడు. నీ కొడుకు బాలుడు పిరికోడు కదా? ఏంట్రా తాగి వాగుతాండావు? ఈ పొద్దు నీకే తెలియకుండా వాంతోనే చేయి కలిపొచ్చున్నారు. నేను ఉప్పు కారం తింటానులా, నా నెత్తురు మరగదా? సంధ్యాల సీసా ఎత్తిన, సుబ్బుడు తల పిచ్చులు పిచ్చులు కొట్టిన. వాడంటే నీకు నమ్మిక కదా పెద్దయ్య. వాడుగానే చెప్పినాడంటే నా పానం తీర్చావు. అందుకే ముందే వచ్చి మొర పెట్టుకుంటాండా. నన్ను మన్నించి పెద్దయ్య, నన్ను మన్నించి పెద్దయ్య. నీకు మర్యాద లేకుండా చేయాలని కాదు నాయనా. ఆ ఊరు నుంచి పోటీ నిలబెట్టమన్నారు. ఎమ్మెల్యే అయినాక మినిస్టర్ కూడా కావచ్చని పార్టీ పెద్దని చెప్పినాడు. దానికోసం కూడా కాదు నాయనా. ఇట్లా జరగకపోతే ఆ రాఘవరెడ్డి నేను చంపుతాననే భయం వేసింది ఆయన. సంపనే చచ్చిపోదాం. పోయేటప్పుడు ఎట్నే ఉంటుంది, అంతసేపు అయినాక ఈ నొప్పి కూడా ఉండదు.
కానీ బాలరెడ్డి నిన్ను చంపి నొప్పి నాకు చచ్చేంత ఉంటుంది. నేను చచ్చే వరకు ఉంటుంది. చచ్చిపోవటం మంచిది బాలరెడ్డి, కానీ భయపడటం మా చెడ్డది. భయపడుతూ బతకడం ఇంకా చెడ్డది. ఏం పూర్వంపోకు బేరం చేసిన బాలరెడ్డి, నువ్వు మినిస్టర్వే అవుతావు, కానీ వాడు దేవుడు అవుతాడు. పట్టాభిషేకం ఏడు జరుగుతుంది, కానీ అధికారం ఆడుంటుంది. బాలరెడ్డి నాకు మార్పిస్తున్నా. అన్ని పాతవే ఉండాలి. అది పిల్లవైనా పిల్లలైనా పగైనా చచ్చిపో చచ్చిపో. ఏమ్రా, వాని గొంతింటేనే బెదిరి పుడతాందంటివి. ఇప్పుడు నన్ను చూచే ధైర్యం వచ్చాండాదా? కడుపు కాల్చినావు కదరా కసాయోడా, నీకు దూరం తగల, నీకు గత్తర గట్టిపోను. నువ్వు చచ్చుండొచ్చు కదరా, నా బిడ్డని చంపినావు. నా కడుపు కాలిపోయిందిరా. ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటావురా? అయ్యో కొడక కొడక. హలో హలో, అవి రాఘవరెడ్డి, కుమ్మద్దిపోతాండావా? నా కొడుకుని ఎమ్మెల్యే చేర్చావా? ఏముండదు రాడా? నువ్వు నా కొడుకుని చంపినావని పుకారు పుట్టించిన మా వాళ్ళు మీ ఊరు తగల పెడతాండారు. కొమ్మతి కాలిపోతాంది. నీకొక నిజం చెప్పేదా? నా కొడుకుని నేనే చంపినా. నరకటం ఆపేచ్చ పౌరాలు ఎగరచ్చన్నా ఉంటనే ఆ శాంతి కలేదు. ఇంకేం మార్చగలవు నువ్వు? ఏడా బా మార్చగలను బసిరెడ్డి. ఏం చిత్రమో, 30 ఏండ్ల నాడు నువ్వు ఏడ మొదలు పెట్టినావో ఆణ్యే ఉన్నా. ఈడ్నే మారుస్తానేమో. అట్నా? అయితే ఆడనే ఉండు. నువ్వేం మారుచ్చావు నీ వచ్చి చూచ్చా. మారుచ్చావా? ఏం మారుచ్చావు? ఎట్టా మారుచ్చావు? మా నాయన పోయిందాక నేను నరుకుతానని నాకు తెలీదు. నరకండా. నీ గొంతులో పొడిచిందాక నాకంత ఉగ్రం ఉండదని తెలీదు. పొడిచుండ్లే. మా జేజీ అడిగిందాక చేత కత్తుదులుతానని నాకు తెలీదు. వదలండి. నీ దాపునుందే అమ్మి పొట్లాడకుండా రాణ వాపొచ్చన్నది చెప్పే వరకు నాకు తెలీదు. ఎన్ని దినాలు ఆపండ్లా? నువ్వంటున్నావే మార్పు,
అదెట్లా తేవాలనో నాకు తెలియదు బసిరెడ్డి. కందెస్తా, ఇది ఖాయం. కొమ్మత్తి గవర్నమెంట్ ఆసుపత్రి ఎలికి 2 మైళ్ళు 2 ప్యానాలు మమ్మల్ని చంపి తీసుకుపో. గుర్తులే, నువ్వు నరికిన ఒంటి చేసి తుప్పడం, నీ కొంచెంటేనే పంచి తెచ్చి మారడం, నువ్వు సగం చెప్పిన ఈ బసిరెడ్డి మొత్తం కలిపి 3 నిమిషాలు పట్టదు. రా నరుకో. కానీ నరికినాక ఏ నుంచి పోయేది ఉత్తరాఘవరెడ్డి కాదు, బసిరెడ్డి కొడుకుని చంపి ఎదురు తిరిగిన బసిరెడ్డినే నరికిన వీర రాఘవరెడ్డి. ఈ సీమ ఇప్పటిదాకా ఎరగనంత పెద్ద ఫ్యాక్షనిస్ట్. దీన్నట్ట మారొచ్చావు రెడ్డి. కానీ నేను పోయిన 13వ రోజు దినం భోజనంలో ఈ సుబ్బడు కొడుకు 10 ఏళ్ళోడు 7 చాయ్ ఆటకూర తింటాడు. ముద్ద కలిపిన చేత్తోనే ఓ 5 ఏళ్ల తర్వాత బాంబు చుడతాడు. నువ్వు రోడ్డంట పోతాంటే నీ కారు మీద చేస్తాడు. దీన్నట్ట మారిచ్చావు.